వెల్కమ్ అండి. ఇది మన వీడియో 2. మనం లాస్ట్ వీడియోలో ఫార్ లూప్, దాని సింటాక్స్, నెస్టెడ్ ఫార్ లూప్ ఇవన్నీ నేర్చుకున్నాం. మనం చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. కానీ యాక్చువల్గా మనకి లూప్స్ ఎందుకు కావాలి, వై అసలు ఆ లూప్స్ అన్నది ఎందుకు అన్నది వాళ్ళు మనం కొంచెం విల్ ట్రై టు అండర్స్టాండ్ అండి. బేసిక్గా ఇది ఒక రిక్వైర్మెంట్ అండి. మనకి బేసిక్గా బిజినెస్ రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి. బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే 5 స్టార్స్ 5 రోస్లో కావాలండి. దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. ఓకే, దీన్ని మనం యాజ్ అ బిగినర్ హౌ కెన్ వి ప్రింట్ అన్నది ఆలోచిస్తే చెప్పచ్చు. నాకు ఫార్ లూప్స్ ఇవన్నీ తెలియదు, బేసిక్ ప్రింట్ ఒకటే తెలుసు నాకు పైథాన్లో. హౌ వుడ్ ఐ గో అబౌట్, ఏం చేస్తానండి అప్పుడు? సో ప్రింట్లో విత్ డబల్ కోట్స్ ఆల్సే స్టార్ అండ్ స్పేస్. ఎన్ని కావాలి నాకు? 5 కాలమ్స్ కావాలి. 5 స్టార్స్ అండ్ 5 రోస్ అంటే 5 రోస్లో 5 కాలమ్స్. 1 2 3 4 5. ఓకే, సేమ్ థింగ్. ఇలాంటిది 5 టైమ్స్ కావాలి. రైట్, 2 3 4 5 ప్రింట్ చేస్తే చూసారా, రిక్వైర్మెంట్ మీట్ అయింది. మనకు కావాల్సిన అవుట్పుట్ మనం ఇచ్చేసాం. రైట్, దిస్ ఇస్ ఫైన్. వన్ సొల్యూషన్ అండి. రైట్ రాంగ్ అన్నది కాదు, దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ప్రింటింగ్ ఇట్. ఇది మనం ఇక్కడ మీరు అబౌట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టైం టేకెన్ టు ఇంప్లిమెంట్, టైం కాంప్లెక్సిటీ అన్నది కూడా ఉంది. సెకండ్, ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే, మనం ప్రోగ్రామర్స్ అండి. ఒక థంబ్ రూల్, ఎప్పుడైనా సేమ్ థింగ్ మోర్ దెన్ ట్వైస్ రిపీట్ అవుతుంది అనగానే మనం దాన్ని ఆటోమేట్ చేయడానికి చూడాలండి. ఫార్ లూప్ వాడచ్చా, వైల్ లూప్ వాడచ్చా, ఆర్ ఒక ఫంక్షన్ రాసుకోవచ్చా. ఇది విత్ ఇన్ ద ప్రోగ్రామ్ చాలా ప్లేసెస్లో యూజ్ అవుతుంది, ఎక్కడైనా మళ్ళీ మళ్ళీ యూజ్ అయ్యేటట్టు ఉందా అలాంటి అన్నప్పుడు ఈ థాట్ మనకి ఇమీడియట్గా లూప్ రాసుకోవడము, ఫంక్షన్గా డిఫైన్ చేసుకోవడము చేయాలండి. సో ఇది కాదు, మనం ప్రోగ్రామర్స్ ఈ బండ పద్ధతి వద్దు మనకి అనుకున్నప్పుడు మనకేమొచ్చు, ఫార్ లూప్ ఉంది. లూప్ సింపుల్గా సే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. ఓకే, ఇండెంట్ చేశాను, రన్ చేశాను. సేమ్ ఇందాక మనం ఇంప్లిమెంట్ చేసిన 5 లైన్స్ ఆఫ్ కోడ్ జస్ట్ 2 లైన్స్ కోడ్తో అయిపోయిందండి అప్డేట్. చూడండి, టైం టేకెన్ కూడా చూసుకోండి, ఇట్స్ ఫాస్టర్ ప్రాసెస్. బిజినెస్ రిక్వైర్మెంట్ కూడా మీట్ అయింది. జస్ట్ ఒక లూప్ అండ్ 1 లైన్ ఆఫ్ కోడ్తో, లూప్లో 1 లైన్ ఆఫ్ కోడ్తో యూఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్. అదే సేమ్ ఆన్సర్ అవుట్పుట్ ఇచ్చాం. ఓకేనా, ఇది వన్ వే అండి. సో ఇమాజిన్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవ్వేదని చాలా చాలా రియలిస్టిక్ సినారియో అండి. చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. నాకు 5 కాదు, నాకు 7 కావాలి అంటే రిక్వైర్మెంట్ మారిందండి. జస్ట్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్ డే ఈ చేంజ్ వచ్చింది. సో హౌ వుడ్ బి గో అబౌట్ అండి? ఇమాజిన్ ఇందాక ఆ ప్రింట్ సినారియోలో మనం ప్రతి రోలో ఇంకొక 2 స్టార్స్ యాడ్ చేయాలి. ప్రతి మొత్తం రోని మొత్తం ఇంకొక 2 సార్లు కాపీ పేస్ట్ చేయాలండి. సో ఇమాజిన్ 7 కాదు, నాకు 9 స్టార్స్ 9 రోస్ కావాలని చేంజ్ అయిందండి. మళ్ళీ లాస్ట్ మినిట్ రిక్వైర్మెంట్ ఏదో బిజినెస్ క్రెడిట్గా మారి. సో ఈ చేంజెస్ వచ్చినప్పుడు కోడ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుందండి. లాట్ ఆఫ్ రీవర్క్ అవుతుంది. ఇమాజిన్ చేయండి, ఇది ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, దీనికి ఎన్ని చేంజెస్ చేయాలి. అదే మనం రాసే ప్రోగ్రామ్స్లో, సాఫ్ట్వేర్స్లో మల్టిపుల్ చేంజెస్ అవుతాయండి. ఇవన్నీ ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయని ట్రాక్ చేసుకోవాలి, అన్నీ అప్డేట్ చేసుకోవాలి. మాన్యువల్ ఓవర్ హెడ్ చాలా పెద్దది అవుతుంది. ఇది ఇస్ నాట్ వన్ ఆఫ్ ద రికమెండెడ్ వేస్ అనమాట. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, ఫర్ దిస్ ఈ చిన్న 1 లైన్ లూప్కే ఇక్కడ రేంజ్ 0 to 9 చేయాలి. ఇక్కడ 5 స్టార్స్ ఉన్నాయి మనకి. సో 6 7 8 9. సో ఇది ఇన్ని చేంజెస్ చేయాలండి. ఇస్ దిస్ ఆప్టిమల్ వే? ఇంకేమైనా ఈజీ పద్ధతి ఉందా మనకి చేయడానికి ఇది? ఎస్, మనం నిన్ననే నెస్టెడ్ ఫార్ లూప్స్ నేర్చుకున్నాం. రైట్, సో దాన్ని కనుక చూసినట్టయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 9, నెస్టెడ్ ఫార్ లూప్లో ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ 9 ప్రింట్ స్టార్. ఈ ఎండ్ ఈక్వల్స్ డబల్ కోట్స్ అనేది ఎందుకు నేను డిస్కస్ చేసుకున్నాం. ఇది ప్రింట్ అనేది ఒక న్యూ లైన్కి ఇస్తున్నానండి. ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ అన్నది ఈ కర్సర్ని సేమ్ లైన్లోనే ఉంచి ఈ జే లూప్ రన్ అయ్యేంత వరకు సేమ్ రోలో ప్రింట్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. సో ఇందాక ఈ ఫార్ లూప్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనం నెస్టెడ్ ఫార్ లూప్గా రన్ చేసి ఇప్పుడు రన్ చేసాం. చూడండి, టైం చూడండి, ద టైం టేకెన్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇట్స్ మచ్ ఫాస్టర్. రైట్, ప్లస్ దీంట్లో మనకి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు 9 కాదు 6,
రోస్ అన్నారు అనుకోండి, బిజినెస్ రిక్వైర్మెంట్ చేంజ్ అయితే నెంబర్ ఆఫ్ ప్లేసెస్ మనం చేయాల్సిన చేంజ్ చూడండి, డస్ కమ్ డౌన్ టు 2 ప్లేసెస్ నౌ. ఇందాక ఫస్ట్లో ప్రింట్లో చూసినప్పుడైతే అన్ని రోస్లోను అన్ని కాలమ్స్లోను రైట్ అప్డేట్ చేసుకోవాలి. అదే ఈ లూప్లో చూసినప్పుడు 1 ప్లేస్లో, ఇది 2 ప్లేసెస్లోనే, బట్ దీనికంటే ఇది ఆప్టిమల్ వే అండి. ఐ విల్ షో యూ దీని నుంచి ఇంకా ఎలా బిల్డ్ చేయొచ్చు ఫర్దర్గా అన్నది ఐ విల్ షో యూ. ఓకేనా? సో ఇలా ఉంది. మనం ఏమనుకున్నాం, ఎక్కడైనా మోర్ దెన్ వన్స్ రిపీట్ అవుతుంది అన్నప్పుడు, మోర్ దెన్ ట్వైస్ రిపీట్ అవుతుంది అన్నప్పుడు దాన్ని మనం లూప్లో ఎలా పెట్టాలి, లేదా దానికి ఒక ఫంక్షన్ ఎలా రాసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఫార్ లూప్ చూసామండి, క్విక్గా ఒకసారి ఫంక్షన్ చూద్దాం. ఫంక్షన్ డెఫినేషన్ కూడా. ఫంక్షన్ ఏంటి? ఎనీథింగ్ దట్ స్టార్ట్స్ విత్ డిఎఫ్. ఓకేనా? డిఫైన్ ఏ ఫంక్షన్. సో ప్రింట్ స్టార్ అనే ఫంక్షన్ దాని పేరండి అది. సో ఇక్కడ ఒక బేసిక్ నేమింగ్ కన్వెన్షన్, ఫంక్షన్ నేమ్స్ అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయండి, క్లాస్ నేమ్స్ మట్టుకే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫంక్షన్ అండి. ఫంక్షన్ డిక్లరేషన్ ఇలా చేస్తాం మనం ప్రింట్ స్టార్ అనే దానికి. దీనికి ఒక ఆర్గ్యుమెంట్, దీన్ని పారామీటర్ అని కూడా అంటారు, ఎన్ అనే దాన్ని పాస్ చేద్దామండి దాన్ని. సో ఇది మనకి ఇక్కడ పైథాన్లో మెయిన్గా మనం మిగిలిన లాంగ్వేజెస్ చూస్తే కోడ్స్ ఉంటాయండి, ఇలా డబుల్ కోడ్స్, ఓపెనింగ్ బ్రేసెస్, ఎండింగ్ బ్రేసెస్. దాన్ని పైథాన్లో ఇండెంటేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారండి. సో ఈ డెఫినేషన్ లోపల ఈ ఫార్ లూప్ ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉంటే, ఈ డెఫినేషన్ వేరే, ఈ ఫార్ లూప్ వేరే. ఈ ఫంక్షన్ లోపలికి ఈ డెఫినేషన్ ఎలా అంటే, ఇది ఇండెంట్ అయి ఉండాలండి. 1 ఇండెంట్ అయి ఉంటే ఇట్ మీన్స్ దట్ ఈ ఫార్ లూప్ ఈ డెఫినేషన్లో ఉంది అని. సో మనం ఎన్ అనే పారామీటర్ని దీనికి ఇన్పుట్గా తీసుకుంటామండి ఈ ప్రింట్ స్టార్కి. సో రేంజ్ ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను ఇన్స్టెడ్ ఆఫ్ 6 మెగాస్ ఎన్, 2 చోట్ల ఎన్, రైట్? ఇప్పుడు చూడండి దీని మ్యాజిక్ చూడండి. ఇప్పుడు ఏం చేయక్కర్లేదండి, ఇంకా ఐ డోంట్ హ్యావ్ టు వరీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మారుస్తారా, కొత్త నెంబర్స్ ఇస్తారా ఏంటి అన్నదాన్ని ఐ డోంట్ హ్యావ్ టు కన్సిడర్ మర్చ్, రైట్? ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్ ఉంది, మనకి లూప్ ఉంది, లూప్లో ఫంక్షన్ ఉంది, ప్రింట్ అండర్ స్కోర్ స్టార్. నాకు బిజినెస్ వాళ్ళు 11/11 కావాలన్నారు. ఇప్పుడు జస్ట్ రన్ ఇట్, సింపుల్. 11 కాదు 4. ఓకే, వీఆర్ రెడీ. చూసారా, మాడ్యులర్గా కోడ్ చేసాం, ఫంక్షన్ రాసుకున్నాం, ఫార్ లూప్ చేసాం, ఎంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందో చూసారా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్గానండి, మీరు అడగచ్చు ఒకవేళ వీళ్ళు 6/6 బదులు 6/5 అంటే ఎలాగా, 6/4 అంటే ఎలా అని. ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. బట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇది పవర్ ఆఫ్ లూప్స్ అండి. ఈ కాన్సెప్ట్ కనుక మనం బాగా క్లియర్గా నేర్చుకున్నట్టయితే విల్ బీ ఏబుల్ టు ప్రోగ్రామ్ అమేజింగ్ లెవెల్. చాలా బాగా చేస్తాం ప్రోగ్రామింగ్. ఫంక్షన్ డెఫినేషన్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. డిఎఫ్ అనే దాంతో ఫంక్షన్ పేరు విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ఫంక్షన్స్ కాల్ చేసుకోవచ్చు అండి. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా తర్వాత కూడా, దీని తర్వాత ఇంకా కోడ్ ఉండొచ్చు, దాని తర్వాత కూడా కాల్ చేసుకోవచ్చు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకేనా? డిఫైన్ డిఎఫ్ ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ పారామీటర్స్. ఓకేనా? విత్ ఇన్ బ్రాకెట్స్ ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్. మనం ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాం ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫ్రమ్ యూజర్, రైట్? దాని లోపల ఏం చూసామంటే మనం, దీనికి బ్రాకెట్స్ ఉండవు. C++ వాటిలో చూసినట్టుకైతే ఇక్కడ బ్రేసెస్ ఉంటాయి. అవి లేకుండా ఇండెంటేషన్ బట్టి ఇట్ డిటర్మైన్స్ ఈ ఫంక్షన్ లోపల ఏముంది అన్నది, ఈ ఫార్ లూప్ ఈ ఫంక్షన్కి చెందుతుంది అని, రైట్? సో ఏం చూసాం, అవుటర్ లూప్ ఇస్ ఫర్ ప్రింటింగ్ రోస్ ఎక్కడి నుంచి డిఫైన్ అవుతున్నాయి, యూజర్ ఇచ్చిన నెంబర్ బట్టి. ఇది ఇన్నర్ లూప్ ఇస్ ఫర్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ ప్రింట్ చేయాలన్నది ఇట్స్ అగైన్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ ఇన్పుట్, యూజర్ ఇన్పుట్. ప్రింట్ స్టార్ స్పేస్ అంటే జస్ట్ విజిబిలిటీ రీడబిలిటీ కోసం స్పేస్ కూడా ఇచ్చండి స్టార్ తర్వాత. అండ్ ఈక్వల్స్ టు అనేది మనం వి ఆల్రెడీ డిస్కస్డ్. ఈ ప్రింట్ అనేది ప్రింటింగ్ నెక్స్ట్ లైన్, కర్సర్ని నెక్స్ట్ లైన్లోకి తీసుకెళ్తుంది. ఇది ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసాం. దిస్ ఇస్ ఫంక్షన్ డెఫినేషన్. ఇది ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్. మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ని కాల్ చేస్తున్నామండి. దానికి ఈ ఎన్ అనే చోట్లో వీఆర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. చూడండి సింపుల్గా వీ కెన్ క్విక్లీ ఇంప్లిమెంట్ అన్నమాట. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మీరు ఫాలో కూడా అవుతున్నారు అనుకుంటాను. కామెంట్స్లో పెట్టండి మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి. లేదు అంటే ఐ క్విక్లీ జంప్ ఆన్ టు మిగిలిన ప్యాటర్న్స్ కూడా డిస్కస్ చేద్దామండి.
కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇలాంటి ప్యాటర్న్స్ అన్ని ఒకసారి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేస్తాం ఈ ప్యాటర్న్స్తో, తర్వాత నెంబర్ ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేస్తాము, లేకపోతే ఆల్ఫాబెట్ ప్యాటర్న్స్ ఎలా ప్రింట్ చేస్తాం అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ఫర్ లూప్ మీద మాస్టరీ గెయిన్ చేసుకుని విల్ గో ఫార్వర్డ్ అండి. ఐ థింక్ దట్ విల్ బి ఎ గుడ్ స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుంచి ఇట్ విల్ బి దట్స్ హౌ విల్ ప్రోగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.